మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పినట్లు 2026 ఆగస్టు నెలలో ఖచ్చితంగా జరిగే వింత సంఘటనలు ఇవే. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు సాక్షాత్తు దైవాంశ సంభూతులు. ఆయన ఎన్నో వందల సంవత్సరాల క్రితమే రాబోయే కాలంలో జరగబోయే వింతలు, విశేషాలు, వినాశనాల గురించి తన కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా తాళపత్ర గ్రంథాల రూపంలో లిఖించి ఉంచారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన భారతదేశానికి నాస్ట్రడామస్ లాంటివారు. బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ మార్పులు అక్షర సత్యాలుగా మన కళ్ల ముందే జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఉన్న ఈ 2026 ఆగస్టు నెలలో కూడా కొన్ని వింతలు, భయంకరమైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో స్పష్టంగా రాసి ఉంచారు. మరి ఆగస్టు నెలలో జరగబోయే ఆ సంఘటనలు ఏమిటి, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు మనం చూడబోతున్నాము అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః అని కామెంట్ పెట్టండి. స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక వీడియోలోకి వస్తే, పరాభవనామ సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలో ఊహించని విధంగా ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయని కాలజ్ఞానంలో ఉంది. ఈ శ్రావణ మాసంలో కురవాల్సిన సాధారణ వర్షాలకు బదులుగా ఈ నెల చివరిలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి విపరీతమైన, తీవ్రమైన వర్షాలు పడతాయని, ఈ వర్షాల ధాటికి నదులు, వాగులు పొంగిపొర్లి ఎన్నడూ చూడని విధంగా వరదలు వస్తాయని, ఊర్లకు ఊర్లు నీట మునిగి ప్రజలు ఆస్తి, ప్రాణ నష్టాలను చవిచూస్తారని కాలజ్ఞానంలో రాసి ఉంది. అంతేకాదు, ఈ ఆగస్టు నెలలో రాజకీయంగా కూడా ఒక అతిపెద్ద కుదుపు రాబోతోంది. ఈ నెలలో దేశం గర్వించదగ్గ లేదా ప్రజలందరికీ సుపరిచితమైన ఒక పెద్ద రాజకీయ నాయకుడు మరణిస్తాడని కాలజ్ఞానంలో ఉంది. అయితే ఆ మరణించే నాయకుడు ఎవరు, ఆయన పేరు ఏమిటి అనే విషయం మాత్రం కాలజ్ఞానంలో నేరుగా వెల్లడించలేదు. కానీ ఆ మరణం మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తుందని కాలజ్ఞానంలో ఉంది. అలాగే గతంలో ప్రజలను తీవ్రంగా పీడించిన కోరంకి వ్యాధి, అంటే గాలి ద్వారా వ్యాపించే భయంకరమైన మహమ్మారి మళ్ళీ ఈ నెలలో విజృంభించి పెరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. రాబోయే కాలంలో దక్షిణ భారతదేశంలోని ఒక పురాతనమైన దేవాలయంలో ఉన్న రాతి రథం దానంతట అదే కదులుతుంది. ఆ రథం కదిలిన రోజున భూమి మీద ఒక భయంకరమైన ఉత్పాతం మొదలవుతుందని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో గాలిలో ఒక రకమైన విషపూరితమైన వాసన వ్యాపిస్తుంది. దానిని పీల్చిన వారు తాత్కాలికంగా మతిస్థిమితం కోల్పోయి పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. భవిష్యత్తులో ఒకానొక సమయంలో తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు ఎవరి ప్రమేయం లేకుండానే వాటంతట అవే మూసుకుపోతాయని, స్వామివారి ఒంటిపై ఉన్న ఆభరణాలు కింద పడిపోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఎప్పుడూ చేదుగా ఉండే వేప చెట్టు ఆకులు ఫ్యూచర్లో ఒకానొక సమయంలో అమృతంలా తీయగా మారిపోతాయి. ఆ ఆకులను జనాలు ఆశ్చర్యంతో ఎగబడి తింటారు. ఇది జరిగిన కొద్ది రోజులకే భూమి మీద ఒక ఊహించని ఉత్పాతం వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారి మంగళసూత్రం దానంతట అదే తెగి కింద పడిపోతుంది. అది మహాప్రళయానికి దారితీస్తుందని కాలజ్ఞానంలో ఉంది. అడవులలో ఉండే పాములు గాలిలో పక్షుల్లా ఎగురుకుంటూ వచ్చి మనుషులను కాటువేస్తాయని, వాటి విషానికి ఎలాంటి మందు ఉండదని కాలజ్ఞానంలో ఉంది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామివారు వందల ఏళ్ల క్రితమే గ్రహాంతరవాసుల గురించి తన కాలజ్ఞానంలో రాశారు. రెక్కలు, చక్రాలు లేని వింత లోహపు రథాల్లో UFO గగనచారులు ఆకాశం నుండి భూమి మీదకు వస్తారని, వారు మనుషులకు భిన్నమైన ఆకృతితో, అర్థం కాని భాషలో మాట్లాడుతూ అత్యంత తెలివితేటలతో, వింత శక్తులతో అద్భుతాలు చేస్తారని, భూమిపై అరుదైన వస్తువులను తమ వెంట తీసుకువెళ్తారని కాలజ్ఞానంలో స్పష్టంగా ఉంది. న్యాయం చెప్పాల్సిన వారే అవినీతికి పాల్పడతారు, న్యాయస్థానాలు కేవలం ధనవంతులకే కొమ్ము కాస్తాయని ఆయన ఆనాడే కాలజ్ఞానంలో చెప్పడం ఆశ్చర్యం. అలాగే 2026 ఆగస్టు నెలలో వెండి ధర విపరీతంగా పెరుగుతుంది. బంగారం ధర మాత్రం అస్సలు తగ్గదు.
భవిష్యత్తులో వ్యవసాయం పూర్తిగా మారిపోయి నేలతో సంబంధం లేకుండానే ఇళ్ల పైకప్పులపైన గాలిలో పంటలు పండిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఇది నేటి హైడ్రోపోనిక్స్ పద్ధతికి దగ్గరగా ఉంటుంది. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం తినే ఆహారమే విషంగా మారి సరికొత్త వింత రోగాలకు కారణమవుతుందని, మనుషుల ఆయుర్దాయం సగానికి సగం పడిపోతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు హెచ్చరించారు. పక్షుల అరుపులలో మార్పులు వస్తాయి. జంతువులు తమ సహజ సిద్ధమైన లక్షణాలను కోల్పోతాయని కాలజ్ఞానంలో ఉంది. సమాజంలో గురువులకు, పెద్దలకు ఇచ్చే గౌరవం పూర్తిగా నశించిపోతుందని, విద్యా వ్యవస్థ కేవలం వ్యాపారంగా మారుతుందని ఆయన అప్పట్లోనే ఊహించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నో సంఘటనలు వీటికి ఉదాహరణలు. భవిష్యత్తులో మహానంది మరియు శ్రీశైలం అడవుల నుండి అదృశ్య శక్తులు మేల్కొంటాయి. ఎవరికీ తెలియని పురాతన గుహలు బయటపడతాయని కాలజ్ఞానం చెబుతోంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి పానకాస్వామికి పానకం పోస్తే ఆయన దానిని ఎంతమాత్రం స్వీకరించని, తాగని రోజు ఒకటి వస్తుందని, ఆ రోజుతో ఎన్నో ప్రళయాలకు బీజం పడుతుందని కాలజ్ఞానంలో ఉంది. శ్రీశైలం దేవాలయంలోని భ్రమరాంబాదేవి గుడిలో ఉండే భ్రమరం అంటే తుమ్మెద అకస్మాత్తుగా ఎగిరిపోతుందని, అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడిలోకి ఒక ముసలి ప్రవేశించి గర్భగుడిలో ఉండి ఏడుస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఒకానొక సమయంలో భూమిపై 6 రోజుల పాటు సూర్యుడు కనిపించడని, ప్రపంచం మొత్తం కటిక చీకటిలో మగ్గిపోతుందని బ్రహ్మంగారు ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పారు. స్త్రీ పురుషుల మధ్య వేష భాషల్లో తేడాలు పూర్తిగా మాయమవుతాయి. మగవారు ఆడవారిలా కురులు పెంచుకొని, ఆడవారు మగవారిలా దుస్తులు ధరిస్తారని, ఒక దశలో ఎవరిది ఏ లింగమూ గుర్తుపట్టలేని పరిస్థితి వస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న విషయమే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మనుషులు తమ పూర్వీకులను, తమ సంస్కృతిని పూర్తిగా మరిచిపోయి కేవలం యంత్రాలనే నమ్ముతారని, అంటే స్క్రీన్ల మీద కనిపించే సమాచారాన్నే సత్యమని నమ్ముతారని, దీనివల్ల మానవ మెదడులోని సహజ సిద్ధమైన జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని కాలజ్ఞానంలో ఉంది. మనుషుల మధ్య మాటలు తగ్గి యంత్రాల ద్వారా సన్నెలతోనే కమ్యూనికేషన్ పెరుగుతుందని, మనుషులు ఒకరితో ఒకరు పలకరించుకోవడం కంటే యంత్రాలతోనే ఎక్కువ సమయం గడుపుతాలని బ్రహ్మంగారు రాసిన వాక్యాలు నేటి సోషల్ మీడియా కాలానికి సరిగ్గా సరిపోతున్నాయి. ఒక జాతికి చెందిన చెట్టుకు మరో జాతికి చెందిన పండ్లు కాస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. అంటే ఒక చెట్టు కొమ్మకు వేరొక పండు కాయడం లాంటి వింతలు జరుగుతాయి. మనుషులకు పాదాల అడుగు భాగం నుంచి అంతు చిక్కని కొత్త రోగాలు మరియు పుండ్లు పుడతాయని, ఏ వైద్యుడి మందులు వాటిపై పనిచేయక జనాలు నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు విరుస్తారని కాలజ్ఞానంలో ఉంది. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుష్పగిరి పీఠం తన పవిత్రతను కొంతకాలం పాటు కోల్పోయి అల్లకల్లోలమవుతుంది. అక్కడి పూజా విధానాల్లో పద్ధతులు మారిపోయి అపచారాలు జరుగుతాయి. పాపభారం విపరీతంగా పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో తిరుమల 7 కొండల ఎత్తు క్రమంగా తగ్గిపోతుందని, ఒకానొక సమయానికి ఆ కొండలు నేలమట్టమయ్యే భయంకరమైన పరిస్థితి వస్తుందని కాలజ్ఞాన తాళపత్రాల్లో రాయబడింది. శ్రీశైలం దేవాలయంపై ఉన్న ప్రధాన శిఖరం అకస్మాత్తుగా నేలమట్టమవుతుంది. అది జరిగిన వెంటనే భూమిపై ఎన్నో అనూహ్యమైన మార్పులు మరియు విపత్తులు మొదలవుతాయి. మనుషులు తమ స్వంత పనుల కోసం పూర్తిగా ఇనుప యంత్రాలపై ఆధారపడతారని, ఒక దశలో ఆ యంత్రాలే మనుషులను శాసించే స్థాయికి చేరుకుంటాయని బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు. నేటి కృత్రిమ మేధ అంటే AI టెక్నాలజీ మరియు రోబోటిక్ టెక్నాలజీని ఇది పరోక్షంగా సూచిస్తోంది. 9 రకాల ధాన్యాలలో కేవలం 1 లేదా 2 రకాలు మాత్రమే భూమిపై మిగులుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే మిగిలిన ధాన్యాల విత్తనాలు నాటినా అవి మొలకెత్తకుండా భూమిలోనే నశించిపోతాయి. దీనివల్ల ఆహార కొరత ఏర్పడి మనుషులు వింత ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతారని ఆయన 100 ఏళ్ల క్రితమే హెచ్చరించారు.
కలియుగాంతానికి కొన్ని ఏళ్ల ముందు తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయ శిఖరమైన ఆనంద నిలయంపైకి ఒక భారీ వింత సర్పం వచ్చి చేరుతుందట. అది ఎవరికీ హాని చెయ్యకుండా కేవలం ఆ విమాన వెంకటేశ్వరుని చుట్టూ 3 రోజుల పాటు అలాగే ఉండిపోతుందని, ఆ 3 రోజులు స్వామివారి దర్శనాలు నిలిచిపోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఆ సర్పం అదృశ్యమైన రోజు నుండే కలియుగంలో అధర్మపరుల నాశనం మొదలవుతుందని బ్రహ్మంగారు రాశారు. కలియుగం ముగిసే సమయంలో ఆకాశంలో ఒకేసారి 3 సూర్యబింబాలు కనిపిస్తాయి. భవిష్యత్తులో కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోని ఒక రాతి స్తంభం లేదా శిల్పం స్వల్పంగా దిశ మారుతుందని, అందులోంచి వింతైన ధ్వనులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. ఆ శిల్పం ఎప్పుడు కదులుతుందో అప్పటి నుండి దేశంలో రాజకీయ సామాజిక అల్లకల్లోలాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. అంతేకాదు, ఈ సంవత్సరం చివర్లో కాశీక్షేత్రంలోని కాశీ విశ్వనాథుని ప్రధాన లింగం స్వల్పంగా పక్కకు ఒరుగుతుంది. అలా ఒరిగిన క్షణం నుండి కాశీక్షేత్రం తన దైవిక శక్తిని తాత్కాలికంగా కోల్పోతుందని, ఆ శక్తులన్నీ దక్షిణ భారతదేశంలోని సిద్ధక్షేత్రాలకు, ముఖ్యంగా కందిమల్లయ్యపల్లె, శ్రీశైలం పరిసరాలకు తరలివస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక శిశువు జన్మిస్తుంది. ఆ బిడ్డ పుట్టగానే సాధారణ పిల్లల్లా ఏడవకుండా నేరుగా మనుషుల భాషలో రాబోయే వినాశనం గురించి, వీరభోగ వసంతరాయల రాక గురించి 3 ముక్కలు స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ 3 ముక్కలు చెప్పిన వెంటనే ఆ పసికందు ప్రాణాలు విడుస్తుందని, ఇది కలియుగ అంతానికి ప్రకృతి ఇచ్చే అతిపెద్ద హెచ్చరిక అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని దాచిపెట్టిన బనగానపల్లె రవ్వలకొండ లేదా ఆ పరిసరాల్లోని గుహల నుండి ఒక వింతైన ధ్వని వస్తుంది. ఆ కొండల్లో అసలు సింహాలే లేకపోయినా ఒకరోజు అర్ధరాత్రి వేళ కొండల లోపల నుండి భయంకరమైన సింహగర్జనలు వినపడతాయట. ఆ శబ్దానికి చుట్టుపక్కల భూమి స్వల్పంగా కంపిస్తుంది. ఆ గర్జన ధ్వని వినపడిన కొన్ని రోజులకే కాలజ్ఞాన రహస్యాలు దాగి ఉన్న అసలు తాళపత్ర గ్రంథాలు వాటంతట అవే బయటపడతాయని కాలజ్ఞానంలో ఉంది. కలియుగ పాపం పండిపోయే సమయానికి పవిత్రమైన గోమాత ఇచ్చే పాలు అకస్మాత్తుగా తమ తీపిదనాన్ని కోల్పోయి నిమ్మకాయంత చేదుగా మారిపోతాయట. లీటర్ల కొద్దీ పాలు పితికినా అవి దేనికి పనికి రాకుండా పోతాయి. పాలలో ఉండే అమృతత్వం నశించిపోవడమే దీనికి కారణమని, ఇది మనుషులు గోవులను హింసించడం వల్ల వచ్చే శాపమని కాలజ్ఞానంలో ఉంది. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం మహానంది. అక్కడ పుష్కరిణిలో నీరు ఎప్పుడూ స్ఫటికంలా స్వచ్ఛంగా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. కానీ కాలజ్ఞానం ప్రకారం ఒక నిర్దిష్టమైన రోజున ఆ పుష్కరిణి నీరు అకస్మాత్తుగా నల్లగా లేదా రక్తంలాగా ఎర్రగా మారిపోతుంది. అలా నీటి రంగు మారిన 24 గంటల్లోనే దేశంలో ఒక పెద్ద రాజకీయ భూకంపం వస్తుందని, లేదా ఒక ప్రముఖ పాలకుడు అస్తమిస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సూచించారు. లేగదూడలకు జన్మనివ్వకుండానే గోవులు వాటంతట అవే పాలిస్తాయి. అలాగే బ్రహ్మంగారు రాత్రి పడుకున్నవాడు తెల్లవారేసరికి మాయమవుతాడు అని కాలజ్ఞానంలో ఒక చోట రాశారు. అంటే ఎటువంటి రోగం లేకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా తీవ్రమైన పాపకార్యాలు చేసిన కొందరు వ్యక్తులు రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లవారేసరికి మంచం మీద కనిపించరు. వారి శరీరాలు కూడా దొరకవు. ప్రకృతి లేదా అదృశ్య శక్తులు వారిని భూమిపై నుండి తుడిచిపెట్టేస్తాయి. ఈ నెలలో దేశాన్ని పాలించే నాయకుల మధ్య ఊహించని విధంగా ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకున్న ఒక నాయకుడికి సంబంధించిన ఒక రహస్యం బయటపడి రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది. దీనివల్ల దేశ పరిపాలనలో స్తబ్దత ఏర్పడి ప్రజలలో ఆందోళన నెలకొంటుంది. బ్రహ్మంగారు చెప్పిన పాలకులకు పక్కలో బల్లెం అనే వాక్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజలు, ముఖ్యంగా హిందువులు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నాయకుడెవరో తెలియదు. మరి బ్రహ్మంగారు చెప్పిన ఆ నాయకుడు ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతుంది. రక్త సంబంధీకుల మధ్య కూడా ఆస్తుల కోసం గొడవలు జరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళతారని బ్రహ్మంగారు చెప్పారు. ధర్మం 4 పాదాల మీద నడవాల్సిన చోట కేవలం ఒక్క పాదం మీదనే కుంటుతూ నడుస్తుంది. కుల మతాల పేరుతో గొడవలు సృష్టించే నాయకులు ఎక్కువవుతారు. దీనివల్ల అమాయక ప్రజలు బలి అవుతారు. ఒక టీ కుట్టువాడు భారతదేశాన్ని ఏలుతాడని బ్రహ్మంగారు చెప్పారు.
ప్రధానమంత్రి మోదీ గారి విషయంలో ఇది అక్షర సత్యమైందని చెప్పుకోవాలి. ఈ నెలలో ఒక తెల్లటి పిచ్చుక వచ్చి తిరుపతి ఆలయం దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విన్న వారందరూ గుడ్డివారిగా మారిపోతారు అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెల చివర్లో తూర్పు తీర ప్రాంతాల్లో ఒక వింతైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది. ఇది తుఫాను కాదు, భూకంపం కాదు, కానీ సముద్రపు నీరు వింత రంగులోకి మారడం, సముద్రపు గర్భం నుండి వింత శబ్దాలు రావడం వంటివి జరిగి మత్స్యకారులు మరియు తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతారు. ఇది రాబోయే పెద్ద ఉపద్రవానికి ఒక హెచ్చరిక కావచ్చు. ఈ సంవత్సరం చివర్లో వింత జంతువు ఒకటి పుట్టును, దానివల్ల వింత రోగం వచ్చును అని బ్రహ్మంగారు చెప్పారు. అంటే వైద్య రంగానికి అంతు చిక్కని ఒక వింత వ్యాధి ప్రబలుతుంది. ఇది జంతువుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉందని, దీని లక్షణాలు చాలా వింతగా ఉంటాయని బ్రహ్మంగారు సూచించారు. ఈ వ్యాధి కారణంగా ప్రజలలో భయం పెరిగి ప్రయాణాలపై ఆంక్షలు విధించే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ప్రస్తుత వైద్య విధానాలకు ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది అని బ్రహ్మంగారు వివరించారు. అలాగే ఈ నెలలో దేశంలోని ఒక పురాతనమైన శైవక్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఒక ఆలయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతి కనిపించటం, లేదా శివలింగం నుండి విభూది, పాలు వంటివి వాటంతట అవే ఉద్భవించటం వంటి అద్భుతం జరుగుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తన ఉనికిని చాటుకుంటున్నాడని, ఇది చూసిన నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారని కాలజ్ఞానంలో చెప్పబడింది. 2026వ సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజుల్లో మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. పవిత్ర నదులైన గంగా, యమున వంటివి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని, మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలోనూ ఇతర రంగాలలోనూ స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని, వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారు. అంతేకాదు పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెలలో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుంది. ప్రజలు భయాందోళనలకు గురి అవుతారు. అలాగే రాబోయే రోజుల్లో మనుషులు 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట. కొంతమంది గుండెపోటు, అనారోగ్య సమస్యలతో మరణిస్తే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువ అయిపోతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కూరగాయలు, పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు. అలాగే ఈ నెల చివర్లో నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కోసం ప్రజలు తన్నుకు చస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. మత కలహాలు పెరిగిపోతాయి. ఒకరి దేవుడిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. కానీ చివరికి అందరూ ఒక్కటే అనే సత్యం తెలుసుకుంటారు అని బ్రహ్మంగారు చెప్పారు. నరుడు నక్కలాగా ఊల వేస్తాడు, నక్క నందిలాగా రంకెలు వేస్తుంది, పందులు నాయనా అని కూతలు పెడతాయి, ఏనుగులు అమ్మ అని కేకలు వేస్తాయి. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆడపిల్లలు కూడా గర్భవతులు అవుతారు. అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుంది. ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు. అతి తిండి, అతి నిద్ర వలన మానవులు అనేక రకాల రోగాల బారిన పడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. 2026లో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది. కనుక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి, పందులు కోతుల్ని కంటాయి. అంతేకాదు ఈ సంవత్సరం చివర్లో పల్నాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. మక్కా మసీదులో నల్లపంది పుడుతుంది.
ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడుతుంది, మాట్లాడడమే కాదు కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు, కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి, పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి, బర్రె కడుపున గొర్రె పిల్ల పుడుతుంది, అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు, మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది, మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి, మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి, అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి, ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు. రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు. ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు భారతదేశంలో కూడా మగ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇలా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి, కొన్ని త్వరలో జరగబోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.